అమరావతి పీపుల్స్ క్యాపిటల్. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. 29,966 ఎకరాలు భూమి, 34 రైతులు, 34,400 ఎకరాలు ఇవ్వడం ఒక చరిత్ర. అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారా? అమాయక రైతులను అన్యాయంగా మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దాంట్లోకి తీసుకొచ్చి ముందుకు పోకుండా వెనకాలకు పోనీయకుండా మళ్ళీ పైగా ఏ విధంగా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఏ విధంగా అంటే భూమి అమ్ముతారంట. అంటే అసలు మీకు ప్రజలు ఒక రాజధాని కట్టమని చెప్పినారా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినారా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్, జీవనాడి. డయాఫామ్ వాల్ డెమాలిష్ చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. LAR&R స్టాల్ చేశారు. 4,108 కోట్లు ముందు కట్టిందని బిల్స్ పే చేసుకొని గమ్మను కూర్చునే పరిస్థితికి వచ్చారు. నిజమండి. పోలవరం గురించి మాట్లాడాలంటే మీకు ఏమాత్రం హక్కుందా, నైతిక హక్కుందా? మీరు కాదా పోలవరం డ్యామేజ్ చేసినది? 2014లో మీరు ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే 2 సంవత్సరాల పాటు 2016 వరకు పోలవరం కట్టకుండా పట్టిసీమ కట్టినారు. ఎందుకండి? ఎందుకు? మీకు లాభం లేక ఉన్నందుకే కదా. 2016లో మీరు ఏమైనా ఒప్పందం చేసుకున్నారు కేంద్రంతో? 2013-14 రేట్లకు, అదేవిధంగా మీరు కేవలం అంటే నీటిపారుదల వరకే ఇరిగేషన్కు మాత్రమే చెప్పి ఒప్పుకొని వచ్చినారు. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టకుండా మీరు డ్యామేజ్ చేసినారు. దానివల్ల ఫ్లడ్ వచ్చింది. ఎందుకు మీరు డయాఫ్రామ్ వాల్ కట్టలేదు? ఎందుకు మీరు స్పిల్వే కట్టలేదు? ఎందుకు మీరు ఇన్లెట్ ఛానల్ కట్టలేదు? ఎందుకు మీరు అవుట్లెట్ ఛానల్ పూర్తి కాలేదంటే 2019 ఎలక్షన్ నాటికి మీరు ఏదో ఒకటి చూపించి పూర్తి చేసినట్లు చూపించాలనేది మీ తపన. ఇది మీరు కాదండి. మాకు 4 సంవత్సరాలు పట్టింది పోలవరం ప్రాజెక్టును మళ్ళీ ఒక రూట్లోకి తెచ్చేదానికి. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ డబ్బులుండే వాళ్ళు ఎవరైనా కానీ విమాన ప్రయాణం కోసం వాడేది. మెడికల్ కాలేజు, ఆసుపత్రులు పేదవాళ్ళు ట్రీట్మెంట్ కోసం పోయేది. మీ 2 పోల్చుతున్నారంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని. ఉద్యోగాలు కల్పన జరిగింది అని చెప్తే ఏమన్నారు పార్లమెంట్లో? 10 ప్రపోజల్స్ వచ్చినాయి. 10 ప్రపోజల్స్తో పాటు అందులో 2 మాత్రమే పూర్తయినాయి. మిగతా 8 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడి వచ్చింది. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎవరు? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. మరి ఏ విధంగా అండి ఇది? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇస్తుంటే మీరు మాత్రము అసలు 100 కోట్లు, 1,000 కోట్లు, కోట్ల ఉద్యోగాలు, ఏది నోటికి ఏది వస్తే అది